అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ఏపీ ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్స్కి సంబంధించి 3/10/24 నాటి సమాచారం. ఉద్యోగస్తుల జీతాల బిల్స్లోనూ మరియు పెన్షనర్ల పెన్షన్ బిల్స్లోనూ కదలిక వచ్చింది. నిన్న అర్ధరాత్రి నుంచి దాదాపు అన్ని బిల్స్ ఈ కుబేర్లోకి వెళ్ళాయి. మరలా ఈరోజు ఉదయం వాటి స్టేటస్ చెక్ చేయగా కొన్ని ట్రెజరీలకి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు పడ్డాయి. మరికొన్ని ట్రెజరీలకి పేమెంట్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే మరికొన్ని ట్రెజరీలు ఈ కుబేర్లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడ్డ ట్రెజరీల వివరాలు: విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, సాలూరు, బొబ్బిలి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు. అలాగే పేమెంట్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ 0 స్టేజ్లో ఉన్నటువంటి ట్రెజరీల వివరాలు: విజయవాడ ఈస్ట్, నందిగామ, తిరువూరు, మైలవరం, గుంటూరు, తెనాలి, రాజుపాలెం, మార్కాపురం. అలాగే ఈ కుబేర్లో ఉన్నటువంటి ట్రెజరీల వివరాలు: ఉదయగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, హిందళహస్తి, అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలు, హిందూపూర్. అయితే పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడ్డ ట్రెజరీలకి 8 తర్వాత పెన్షన్ జమ అవుతుంది. అలాగే పేమెంట్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ 0 స్టేజ్లో ఉన్న ట్రెజరీలకి ఒక అరగంట లేదా పావుగంట తర్వాత పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్స్ పడతాయి. అలాగే ఈ కుబేర్లో ఉన్నటువంటి ట్రెజరీలకు కూడా ఒక అరగంట తర్వాత బ్యాచ్ నెంబర్స్ పడతాయి. ఏది ఏమైనా ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు అటు ఉద్యోగస్తులకు ఇటు పెన్షనర్లకు జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అవ్వటానికి అవకాశం ఉంది. జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మిగిలిన వారికి కూడా షేర్ చేస్తారని చెప్పి భావిస్తాను. ధన్యవాదాలు.